రైట్. ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా రాధా ఉన్నారు. రాధా అసలు ఈ అరెస్ట్ పైన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్న గురించి అడుగుదాం. రాధా గారు, ఆల్రెడీ అరెస్ట్ అయితే అవ్వడం కూడా జరిగింది, ఏదైతే మీరు పోరాటం చేస్తూ ఉన్నారో, సో దీనికి ఎలా చూడొచ్చు అంటారు? నా వరకైతే ఇది సగం సంతోషాన్ని ఇస్తుంది, ఇంకా సగం అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే తను జస్ట్ అరెస్ట్ మాత్రమే చేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇంకా మిగతాది చట్టం చేయాలి. అంటే ఇంకా మిగతాదంతా మన కోర్టు త్రో అది మన చట్టం చేయాలి. కాబట్టి రేపటి రోజున ఏం చేస్తుందో అది బెయిలబుల్ అవుతుంది, నాన్ బెయిలబుల్ అవుతుంది, ఇంకేం తెలియదు కదా. అండ్ లాస్ట్ టైం కూడా ఇలానే చాలా సందర్భాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన సార్ తప్పించుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఈసారి కూడా అలాగే అవుతుందని ఏమైనా అనుకుంటున్నారు? అనుకోవట్లేదు. ఎందుకంటే తన పైన ఒక్క కేసు కాదు, చుట్టూ చాలా చోట్ల, అంటే ఇప్పుడు మా డిస్టిక్లోనే ఒక 2-3 చోట్ల ఆల్రెడీ ఇంకా రేపు ఎల్లుండ కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వస్తాయి కూడా. సో తను తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఇంకా లేదు, నాకు తెలిసి అయితే లేదు. సో ఏదైతే గతంలో మీ పైన చాలా ఆరోపణలు చేశాడు, ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ ఉంటే దమ్ముంటే బయటికి రా అని చెప్పి, మరి ఈ రోజు మీరు ఆ ప్రూఫ్స్ అన్నవి బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుతుందా? అంటే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, త్రో మా సార్ ద్వారా వెళ్తాను. ఆజాద్ సార్, సాయికృష్ణ ఆజాద్ సార్ ద్వారా నేను వెళ్తాను. ఇంకేమైనా సలహాలు ఉంటే గురువు గారు. ఓకే. సో ఎటువంటి ప్రూఫ్స్, అంటే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెల్స్ మ్యారేజ్ ఫొటోస్ కానీ ఏమైనా సబ్మిట్ చేశారు? అంటే తన సెల్లులో ఉన్నాయి. ఓకే. ఎలాగ పోలీసుల అండర్లో ఉన్నాడు కాబట్టి మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తారు. అవునండి, అదే ఆలోచిస్తున్నాము గౌతమి గారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్లో జరిగింది. విధంగా మీరు వచ్చారు కాబట్టి మాట్లాడతాం. ఆర్డర్ కాపీ కూడా నెక్స్ట్ మీకు గ్రూప్లో నేను పెడతాను. సో డీజీపీ గారిని కలిసి మీ దగ్గర కొంత ప్రూఫ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, తెలుసు కదా. సో పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఆ ఫోను కొన్ని వివరాలన్నీ కూడా దొరికినాయని మాకు తెలుస్తుంది, అంటే ఆయన దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమికి సంబంధించిన వివరాలు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మహిళలు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు కదా, ఆ యొక్క వివరాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. తర్వాత అతని అకౌంట్ ఉంది కదా అమ్మ, ఆ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఎంతమంది డబ్బులు పడ్డాయి, ఎంతమంది వేశారు, అన్ని మొత్తం వివరాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, యోగి ప్రభాకర్ పేరు మీరు వినే ఉంటారు, వైజాగ్ లో ఆయనకి వస్త్రాలు కట్టారు. సో ఇతని పేరు మీద 3 కోట్ల వరకు కూడా బినామీగా పెట్టారు అన్న వాదన కూడా ఇవాళ బయట వినిపిస్తుంది. దీని గురించి ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. అంటే శ్రీనివాస్ పైన అంటే ఇంత ఆస్తి ఉంది అని చెప్పి ఏమైనా మీకు తెలుసా? అంటే ఎప్పుడైనా చెప్పాడా? నాకు చెప్పలేదు. తన పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు, అంతే. సో తన బినామీగా తనకు ఒక విల్లా ఉందని, వర్షిని పేరు మీద విల్లా రాశానని కానీ దాని గురించి ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. ఓకే. అండ్ మీరు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని మాట్లాడారమ్మా. రాధా ఇప్పుడు కేవలం శ్రీనివాస్ గురించి కాదు, డబ్బు కోసం ఈ ఫైట్ చేస్తోంది. ఎందుకంటే వర్షిని వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చారన్న విషయం రాధకి తెలిసింది, తనకి కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఈ పోరాటం చేస్తుంది అని మరి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? కేవలం డబ్బు కోసం మీరు ఇవాళ ఇంత దూరం వచ్చారా? డబ్బు కోసమే అయితే నేను తనకు డబ్బు ఇచ్చేదాన్ని కాదు, నాకు ఆ డబ్బు అవసరం కూడా లేదు. తనకు శిక్ష పడాలనే నేను ముందుకు వచ్చాను. నేను అసలు ఇది కూడా నేను రాకపోతాను. మా మామయ్య మా అన్నయ్య వాళ్ళు చెప్పిన ధైర్యంతో ఇంకా ముందు ఏ ఆడపిల్ల జీవితం నష్టం కావద్దు అని చెప్పేసి నేను వచ్చిన తప్ప నాకు ఆ డబ్బు అవసరం లేదు. రేపటి రోజున కూడా తను నాకు ఒకవేళ ఏదన్నా అంటే సెటిల్మెంట్ లాంటిది ఏదన్నా అన్న కూడా నాకు అవసరం లేదు. తనకు శిక్ష పడాలి. ఒకవేళ వాళ్ళు లేకపోతే నాలాంటి ఆడవాళ్ళకి అప్పచెప్పండి, మేము వేసుకుంటాం. ఓకే. సో మీకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి మీకు తెలుసా? మీకు అంటే మొన్న 13th రోజు రిలీజ్ చేశారు చూడు, అంతకు ముందుకు అడిగినాం అన్నట్టు, ఇట్లా రీల్స్ వస్తున్నాయి కదా నిజమేనా అంటే, ఆ దరిద్రుడు ఇట్లా చేసిండు అన్నయ్య మామయ్య అని చెప్పి మా ఇద్దరికి చెప్పింది. తను చెప్పింది. ఇంటికి తీసుకురాలే, బయట టెంపుల్ దగ్గర జరిగింది. ఆ రోజు మాకు కలవలే, ఆ రోజు వచ్చిండట కానీ కలవలే మాకు. తర్వాత మాకేం చెప్పలే. మొన్న వర్షిని గురించి స్టోరీలు రాగా మేమే అడిగినాం అన్నట్టు, మనకి ఇట్లా వస్తున్నాయి, మరొకసారి ఏం జరిగింది ఒకసారి ఫోన్ కలపంటే నా 20 days నుంచి నా ఫోను బ్లాక్ లిస్ట్లో పెట్టిండు అని చెప్పింది. ఉన్నాడు కాబట్టి మా అన్నయ్య వాళ్ళు నన్ను అడిగారు అన్నమాట. అంటే మాకు కూడా తెలుసు కదా. దాని తర్వాత ఏమన్నది అంటే, ఇట్లా నాకు సుతం ఇలాగే మోసం చేసి బలవంతంగా ఇట్లా చేసిండు, నన్ను చంపుతానని బెదిరించిండు, పెట్రోల్ పోస్తానికి మంత్రాలు చేస్తా అది అని చెప్పి బెదిరించిండు అని చెప్పింది. ఆహా, నీకు సుతం ఇట్లా అయిందా అని చెప్పి అన్నవలే, లేదు ఇది మనం ఊరుకునేది లేదని చెప్పి మామయ్య నేను మేము ముగ్గురం కలిసి ఏం చేసినాం అంటే, మనం ఖచ్చితంగా దీని గురించి సీరియస్ తీసుకోవాలి. ఇంకో ఆడపిల్లకి ఇప్పుడు ఇట్లా పోతూ ఉంటే ఇంకో ఆడపిల్లకి సుతం అన్యాయం జరుగుద్ది, నువ్వు ముందుకు రావాలి, వాడు చేసేది ఏం లేదు, వాడు భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మనల్ని బెదిరించుకుంటూ
ఇట్లా చేసుకుంటూ ఎందరికో అన్యాయం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. లేదు నువ్వు బయటికి రావాలని చెప్పి మేము తనని మోటివేట్ చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడ దాకా, హైదరాబాద్ దాకా. రాధ గారు వర్షిణికి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లోని అటు విష్ణు కావచ్చు లేకపోతే హర్ష కావచ్చు నగ్నంగా ఇద్దరిని చూశారు, ఏవో పూజలు చేస్తున్నారు అని అయితే వాళ్ళ పేరెంట్స్ గతంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా మీతో ఏమైనా పూజలు చేయడం కానీ లేకపోతే అంటే నగ్న పూజలు చేయడం కానీ దానికి అంటే అడగడం కానీ అలా ఏమైనా జరిగిందా శ్రీనివాస్ మీతో ఏమైనా? నాకు పూజల గురించి ఏం చెప్పేవాడు కాదు, కానీ కాకపోతే ఎవరైనా భక్తులు పిలిస్తే భిక్షాటనకి వెళ్తుండే. సో మా అటు సైడ్ కూడా కరీంనగర్ సైడ్ కూడా వచ్చిండు కాబట్టి నాకు అంతే తెలుసు. అంతే అంతే, ఏదైనా ఉన్నా కానీ పాజిటివ్ అని చెప్తుండే అంతే. ఓకే అంతకుమించి ఇంకేం లేదు. నేనైతే పూజ అంటే వరంగల్లో అందరు చూశారు కదా, అదొక్కడే చూసాను. ఓకే వరంగల్లో అందరి ముందు చేసిన పూజ మాత్రమే నాకు తెలుసు. ఓకే సో మీ కళ్ళ ముందు ఎవరైనా పూజలు చేయమని చెప్పి లక్షలు ఇవ్వడం కానీ ఏం చూడలేదు? అలాంటి అయితే నాకేమీ తెలియదు. నాకైతే అసలు అలాంటి ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలే నా ముందు. మిమ్మల్ని ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకెళ్లారా ఇలా పెళ్లి చేసి? తీసుకెళ్ళలే కానీ తీసుకెళ్తా అని చెప్పిండు. వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా ఒక 2 times మాట్లాడిపించిండు ఫోన్లో, అది కూడా అంతే. రైట్, అయితే ఇప్పుడు ఫైనల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? నేను లీగల్గా సార్ త్రూ ద్వారానే వెళ్తాను నేను. ఇంకా చాలా ఉన్నాయి గౌతమి గారు, చాలా మంచి ఇప్పుడు మళ్ళీ ఫోన్లు వస్తూ ఉన్నాయి, మనకి మళ్ళీ వస్తూ ఉన్నాయి, మా ఆఫీస్ కూడా వచ్చినాయి. సో దయచేసి మీ అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరైనా బాధితులు మీ దగ్గరికి వస్తే నా దగ్గర తీసుకురండి. ఇంకా వ్యవస్థీకృత నేరాలు అవుతాయి, చాలా ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది. సో దయచేసి మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్దాము. అసలు ప్రైవేట్ కంప్లైంట్లు కానీ అసలు నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము వెళ్దానికి సిద్ధంగా ఉన్నామండి.